పోలీసులకు అలాగే మాజీ మంత్రి విడతల రజనీకి తీవ్ర వాగ్వాదం జరిగింది. ఏంటది సిఐ గారు ఏంటిది సిఐ గారు సిఐ గారు సిఐ గారు సిఐ గారు ఏంటిది ఏంటిది అని అంటానే ఉన్నాయి. నాకు తెలీదమ్మా, తెలీదండి. విన్నావా ఎంత సొంపుగా ఉందో ఆ స్టోను అంట. ఏంటిది చిన్నపిల్లలాగా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి విడతల రజనీకి ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది నాకిప్పుడే తెలియాలి. తాజాగా విడతల రజనీ ప్రధాన అనుచరుడు శ్రీకాంత్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. మన కర్మగాలాడు దొరికితే మన పేర్లు బయటెడతాడు. దాంతో మనం నెక్కలు వేసుకుని 14 ఏళ్ళు జైల్లో ఉండాలి. విడతల రజనీ కారులో ఉన్న శ్రీకాంత్ రెడ్డిని పోలీసులు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఆమె కారుని ఆపి శ్రీకాంత్ రెడ్డిని అరెస్టు చేశారు. అసలు ఏ కేసులో శ్రీకాంత్ రెడ్డిని అరెస్టు చేస్తున్నారో చెప్పాలని విడతల రజనీ కోరారు. వైసీపీ అధికారంలో ఉండగా రత్నారెడ్డి అనే వ్యక్తి నుంచి పల్నాడు జిల్లాలో అంగన్వాడీకి గుడ్లు సరఫరా చేసే కాంట్రాక్ట్ ఇప్పిస్తానని ట్రావెల్స్ వాళ్ళతో మాట్లాడడం కాదు సార్, మీరు చేసి పెట్టాలి. చూద్దాంలే, చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, బట్ వన్ కండిషన్. 28 లక్షలు తీసుకున్నట్లు రత్నారెడ్డి ఫిర్యాదు చేశాడు. ఎందుకంటే 25 లక్షలు పోగొట్టారే. దీంతో విడుదల రజనీ పిఐ శ్రీకాంత్ రెడ్డిని రూరల్ సిఐ సుబ్బరాయుడు అరెస్ట్ చేశారు. ఏం జరిగింది, ఏంటి గొడవ? కొడుతున్నారు వీళ్ళు. బొమ్మాయిలు మమ్మల్ని మోసం చేశాడు సార్. బొమ్మలో చేశాడు, ఇక్కడ కాదు కదా. ఈ నేపథ్యంలో పోలీసులను విడుదల రజనీ ఆమె అనుచరులు అడ్డుకోవడంతో గందరగోళం చోటు చేసుకుంది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అంటే రావట్లేదు కదా, మాట్లాడేటప్పుడు బాగా మాట్లాడు. తాట తీస్తాం ఇంకోసారి అడిగామంటే. ఓకే మాస్టర్. దీంతో మీ పైన కేసు పెడతామని రజనీకి సిఐ సుబ్బారాయుడు వార్నింగ్ ఇచ్చారు. నీకేమైనా కావాలా? వచ్చి కారెక్కుదామనే లోపు చుట్టూ ఈ రూరల్ సిఐ సుబ్బనాయుడు గారు వాళ్ళ సిబ్బంది అంతా కూడా ఒక్కసారి వచ్చిందండి వయ్యారి. చాలా ఎంబ్రాజింగ్ గా అక్కడంతా కూడా గుమిగూడి చాలా హడావిడి చేస్తా ఉన్నారు. ఏంటో హడావిడి చేస్తున్నానంటే ఇక్కడ ఏంటి ప్రాబ్లం? నేను కారెక్కుదామని వచ్చినటువంటి నేను ఏమైందండి, ఏంటి ఇలాంటి అట్మాస్ఫియర్ ని క్రియేట్ చేస్తున్నారు, ఏమైందని చెప్పి వారిని అడగడం జరిగింది. అమాయకుడు అని అమాయకురాన్ని నోట్లు ఏది పెట్టాక కొడకంట కదా మేడం. మా ఫాలోవర్ అయినటువంటి శ్రీకాంత్ రెడ్డిని తీసుకువెళ్ళడానికి వచ్చాము అని చెప్తా ఉన్నారు. ఆడు నువ్వు ములాఖాత్ కదా, నీ డ్రైవింగ్ చూసినప్పుడే నాకు డౌట్ వచ్చింది, ఇదేదో పెద్ద డ్రామా కంపెనీ మెయింటైన్ చేస్తున్నారని. ఆడు దొంగ, నువ్వు దొంగి. కోడిగుడ్లు సరఫరా కాంట్రాక్ట్ ఇస్తానని చెప్పి 28 లక్షలు డబ్బులు తీసుకొని డబ్బులు తిరిగి ఇవ్వకపోగా మేము తీసుకెళ్ళాలి, అరెస్ట్ చేయాలి అని చెప్పి మాట్లాడుతుంటారు. నా బ్యాగ్లోని షేర్ ఎంత? మీరు ఇప్పటి వరకు ఎన్ని అరెస్టులు చేయలేదు. తప్పించుకు తిరుగుతున్న ఒక నిందితుడు ఆమె కారులో ఉన్నాడు. చిల్లూరుపేట నియోజకవర్గంలో ఎంతమందిని జైలు పాలు చేయలేదు. సో మాజీ మంత్రి గారు కారులో ఉన్నాడని పోలీసులు తెలుసుకొని అతన్ని పట్టుకోవడానికి వెళ్ళారు. ఒక మహిళనని, ఒక మహిళా మంత్రిగా పనిచేశాను గతంలో అని అనేటువంటి విషయాన్ని పూర్తిగా కూడా పక్కన పెట్టి నన్నే థ్రెటనింగ్ చేస్తూ వన్ మినిట్ ఆశీర్వదించండి మావయ్య.